హాయ్ హలో నమస్తే. ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడదాం. అదేంటంటే ఈ మధ్య అంతర్జాతీయ సంస్థలు అమెరికాకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మనకి అమెరికా నుంచి రకరకాల స్టేట్మెంట్లు వచ్చాయి. కోర్స్ ప్రజెంట్ ఆన్గోయింగ్ కాంట్రవర్సీ ఏంటంటే జోరాన్ మందాని లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అమెరికా వెళ్తుంటే వాళ్ళని అపోజ్ చేసి నేను అడ్డుకుంటానని చెప్పి అతను ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అమెరికా అకౌంట్ని బ్లాక్ చేశారని జస్ట్ ఒక 1 అవర్ నుంచి వస్తుంది. సో ఆ కాంట్రవర్సీ మన గతంలో కూడా మాట్లాడాం. ఆర్ఎస్ఎస్ వర్సెస్ కెనడా యుఎస్ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారనేది మనం గతంలో కూడా ఒక వీడియోలో కూడా మాట్లాడాం. సో అది స్పెసిఫికల్లీ ఆర్ఎస్ఎస్ వర్సెస్ అమెరికా, ఒక ఎన్జిఓ, ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఎన్జిఓ ప్లస్ అమెరికా మధ్య జరుగుతున్న ఒక ఇష్యూ. అది ఎఫ్సిఆర్ఏ అనేది గవర్నమెంట్ బిల్లు పెట్టింది. మన ఎఫ్సిఆర్ఏ గవర్నమెంట్ బిల్లు పెడితే అక్కడ మూరే లాంటి వాళ్ళు మాట్లాడారు. ఓకే, రేలీ మూరే లాంటి వాళ్ళు మీరు ఎఫ్సిఆర్ఏ బిల్లుని అలా పెడితే ఈ అమెరికాకి భారతదేశానికి గొడవలు వస్తాయని చెప్పాడు అతను. అంటే సంబంధాలు దెబ్బతింటాయని చెప్పాడు. సో అది రెండు సపరేట్ సబ్జెక్ట్. ఇది ఎఫ్సిఆర్ఏ బిల్లు వర్సెస్ అమెరికన్ లీడర్స్, దట్ ఈ సపరేట్ సబ్జెక్ట్. ఆర్ఎస్ఎస్ వర్సెస్ జోరాన్ మందాని, ఇది సపరేట్ సబ్జెక్ట్. రిలీజియస్ ఫ్రీడము, భారతదేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది లేదు. ఈ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది దెబ్బ కొడుతుందని యూసిఐఆర్ఎఫ్, యునైటెడ్ స్టేట్స్ ఏమంటారు దాన్ని, యూసిఐఆర్ఎఫ్ అంటే రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించి. ఓకే, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వీళ్ళేం చెప్పారంటే భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని ఓన్లీ రిలీజియన్ పాయింట్లో మాట్లాడారు. ఇప్పుడు ఇది మాట్లాడితే దానికి అధ్యక్షుడు పాకిస్తానుడు అది ఇది అని చెప్పేసి అది ఒక గొడవ చేశారు. ఇప్పుడు ఇది నాలుగోది. ఇది రిలీజియన్ గురించి కాదు, ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఇది కాదు, ఎఫ్సిఆర్ఏ బిల్లు కాదు. భారతదేశంలో దళితుల మీద, ఆదివాసీల మీద విద్వేషాలతోటి దాడి చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి మాట్లాడింది. ఇది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడబోతున్నాం మనం. ఓకే, ఎన్ని నాలుగు వేరు సబ్జెక్టులు ఇవి. ఓకే, ఎన్నిటిని మనం కలపకూడదు. ఇవన్నీ వేరు సబ్జెక్టులు, ఒక వేరువేరువి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు అమెరికా వెళ్తుంటే అక్కడ ఈ జోరాన్ మందాని అనే వ్యక్తి న్యూయార్క్ సిటీ మేయర్. అతను మోహన్ భగవత్ గారు న్యూయార్కే వెళ్తున్నారు. సో అక్కడ నేను అతనికి పర్మిషన్ లేదు అని చెప్పి అకౌంట్ క్యాన్సిల్ చేసామన్నీ చూసాం మనం. ఇతను ఆసిఫ్ మహమ్మద్ అని ఇతను డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ సభ్యుల మీద ఇతను టార్గెట్ చేశాడు డైరెక్ట్గా. ఇది ఆసిఫ్ మహమ్మద్. ఇతను రీసెంట్గా ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్కి అతను ప్రెసిడెంట్ అయ్యాడు రీసెంట్గా అతను. సో ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి, పాకిస్తాన్ వాడు కాబట్టి ఇది శాంక్షన్స్ రిపోర్ట్ చేశారని అన్నారు. యాక్చువల్గా గతంలోనే చేశారు, బట్ ఇతను చేశారు. జినీ మిల్స్ అని ఇంకొక అతను, ఈ యుఎస్ఐఆర్ఎఫ్ కమిషనర్ జినీ మిల్స్ ఇతను ఆ హై లెవెల్ మీటింగు డిప్లొమాటిక్ కాంట్రవర్సీకి మీరు వీళ్ళని పిలవకూడదని చెప్పి వాళ్ళు గతంలో చెప్పారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, అమెరికాలో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని యూనివర్సల్ వన్నెస్ అనే పేరుతో ఒక కార్యక్రమం పెట్టారు. యూనివర్సల్ వన్నెస్ అనే కార్యక్రమం పెడితే అక్కడ ఒక ఇష్యూ అయింది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఇది. ఆ ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ వాళ్ళు ఒక ఇష్యూ చేశారు. ఇంటర్ఫేత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్ వీళ్ళు కూడా అపోజ్ చేశారు. వాషింగ్టన్ బేస్డ్ సిక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అపోజ్ చేశారు. ఇండియన్ ఆర్గనైజేషన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ అట, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ. సో వీళ్ళందరూ కూడా ఇది ప్రస్తుతం మోహన్ భగవత్ గారి యొక్క మీటింగ్కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇది వేరే సబ్జెక్ట్ అది. ఓకే, గతంలో ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఎఫ్సిఆర్ఏ సవరణని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది భారతదేశానికి అమెరికాకి సంబంధాలు దెబ్బతింటాయి. భారత ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కేవలం క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తున్నారని, అది డిఫరెంట్ బైలేటరల్ రిలేషన్స్కి సంబంధించింది. ఓకే, ఈ తర్వాత వీళ్ళు యూసిఐఆర్ఎఫ్ వాళ్ళు ఏం చేశారు చూద్దాం. యూసిఐఆర్ఎఫ్ వాళ్ళు
ఆగస్టు 26, 2025 రిలీజియస్ ఫ్రీడానికి సంబంధించి వైలేషన్స్ జరుగుతుంది, ముఖ్యంగా క్రిస్టియన్స్ టార్గెట్ చేస్తున్నారు, మీ మైనారిటీస్ టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. దానికి ఇప్పుడు చైర్గా ఆసిఫ్ మహమ్మద్ అనే ఒక అతను ఆర్ఎస్ఎస్ అనేది ఒక అంబ్రెలా ఆర్గనైజేషన్ అని కొన్ని అనుబంధ సంస్థలు ముస్లిమ్స్, క్రైస్తవులు ఇట్లాంటి వాటి మీద దాడి జరుగుతుందని, దీనికి బీజేపీ బ్యాకప్ సంస్థ అని చెప్పేసి అతను అక్కడ శాంక్షన్స్ విధించండి అని ప్రెసిడెంట్కి ట్రంప్కి రాశాడు అనమాట. అతను ఏం రాశాడు, ముస్లింలు, క్రైస్తవులు అంటే మతపరమైన మైనారిటీలపై వివక్ష, వేధింపులు జరుగుతున్నాయి, కొన్ని చట్టాలు మైనారిటీలపై అసహనం ప్రభావం చూపుతుంది, విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు, మతపరమైన హింస జరుగుతుంది, ప్రభుత్వ విధానం వల్ల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, కాబట్టి శాంక్షన్స్ విధించండి అని అతను రిపోర్ట్ చేశారనమాట వాళ్ళు. అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమన్నారు చూద్దాం. ఇప్పుడు ఇది ఒక హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నా. అన్సర్డ్, UNCERD. ఈ అన్సర్డ్ అంటే యునైటెడ్ నేషన్స్ వాట్ ఈస్ దిస్, రాజకీయ ప్రేరేపిత అన్సర్డ్ చేసిన వ్యాఖ్యలకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, నాట్ ఓన్లీ రిలీజియస్ డిస్క్రిమినేషన్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు వీళ్ళు భారతదేశంలో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ అన్నారు కాబట్టి దళితుల గురించి కూడా మాట్లాడారు, ట్రైబల్స్ గురించి కూడా మాట్లాడారు అనమాట. సో చూద్దాం వీళ్ళేమన్నారు అనేది నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదువుతున్నాను మీకు. అన్సాడ్ అనేవాళ్ళు ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన జాతి మత వర్గాలపై భారీ స్థాయిలో ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్య సమితి కమిటీ నివేదిక ఇచ్చిందట. ఆగస్టు 26, 2026 మధ్యాహ్నం ఈ నివేదిక ఇచ్చింది. ఓకే, భారతదేశం బుధవారం ఆగస్టు 26న ఐక్యరాజ్య సమితి జాతి వివక్ష నిర్మూలన కమిటీ అన్సర్డ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించారు మన భారతదేశంలో. ఇవి రాజకీయంగా ప్రేరేపితంగా చేశారు, అత్యంత దురుద్దేశపూర్వకంగా చేశారని మన భారతదేశం తీవ్రంగా తప్పుపట్టింది అన్సర్డ్ కమిటీని. వాళ్ళు తన కమిటీలో ఏం చెప్పారంటే జాతి మత సమూహాలు, ఆదివాసీలు ట్రైబల్స్ గురించి, గిరిజన ప్రజలు, షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీలు, షెడ్యూల్డ్ కులాలు, ముఖ్యంగా దళితులు, అలాగే భారత పౌరులు కాని వ్యక్తులపై చట్టం అమలు అధికారులు పెద్ద ఎత్తున ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మాకు నివేదికలు వచ్చాయి భారతదేశంలో అని, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడేటువంటి ముస్లిమ్స్ పైన కూడా వివక్ష చూపిస్తున్నారు అని మాకు రిపోర్ట్ వచ్చిందని అన్సర్డ్ అనే వాళ్ళు ఒక రిపోర్ట్లో రాశారు భారతదేశం గురించి. ఈ అన్సర్డ్ దాన్ని అది చేయగానే వెంటనే మన భారతదేశం ఖండించింది, మీరు మీ వెనక ఎవరో పొలిటికల్గా పెట్టుకొని మమ్మల్ని బ్యాట్ చేస్తున్నారని. ఓకే, చూద్దాం అసలు వాళ్ళు యాక్చువల్గా ఏమన్నారు. కొన్ని పదాలు వాడారు దాంట్లో: రాజ్యాంగ పరిరక్షణ, సమగ్ర చట్టపరమైన వ్యవస్థ, బహుళత్వ సంప్రదాయము, వెనుకబడిన అణగారిన వర్గాల రక్షణ కోసం చేపడుతున్న చర్యల్ని మేము పగడ్బందీగా చేస్తున్నామని భారతదేశం చెప్పింది. అయితే ఈ అన్సర్డ్ వాళ్ళు ఏమన్నారంటే, అంటే మన ఇండియా ఏముందంటే, మీరు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు, పరిమితి మించి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది కమిటీ, మీకు ఎంతవరకు ఉందో అంతవరకే మీరు స్టడీ చేయాలి, డీప్గా స్టడీ చేస్తున్నారు, మీరు విస్తృతమైన సాధారణీకరణ జనరలైజ్ చేస్తున్నారు మీరు అని మన భారతదేశం చెప్పింది. అయితే 12/21 నివేదికల్లో అసలు ఏమని ఉంది, వాళ్ళు ఏమని ఇచ్చారు భారతదేశం మీద అనేది మనం చూద్దాం. ఓకే, ఈ ఐసాడ్ ఒప్పందంలో భాగమైనటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. జాతి వివక్ష నిర్మూలనకు సంబంధించిన దాంట్లో మన భారతదేశం కూడా భాగం అన్నమాట. ఎట్లాంటి వివక్ష చూపించకూడదు అని చెప్పినటువంటి కొన్ని దేశాలు నిర్మూలనకు పెట్టుకున్న దాంట్లో భారతదేశం కూడా భాగం. 2023లో భారతదేశం సమర్పించిన 12/21 కాలానికి నివేదికను పరిశీలించారు. అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయట. ఓకే, మనోళ్ళు జెనీవా వాళ్ళు ఏమన్నారంటే, మన భారత ప్రతినిధి ఉంటారు కదా, మన రిప్రజెంటేటివ్ జెనీవాలో
అక్కడికి వెళ్ళి ఏం చెప్పారంటే, మేము బహుళత్వం పాటిస్తాము, వైవిధ్యము, దేశం యొక్క విస్తీర్ణము, సంక్షిప్త రాజ్యాంగ చట్టపరమైన వ్యవస్థ, వివిధ రక్షణలు, అనగారిన వానికి ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ అంటే రిజర్వేషన్స్ అవన్నీ ఇస్తూ ఉంటాము, ప్రజాస్వామ్య జవాబుదారులు ఉంటుంది, న్యాయపరమైన పరిష్కారాలు చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటామని వీళ్ళు చెప్పారు. అయితే మరి వాళ్ళు మాకు రిపోర్ట్ వచ్చింది, మీరు వివక్ష చూపిస్తున్నారని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని వాళ్ళు కామెంట్ చేయడం పెద్ద దుమారానికి దారితీస్తుంది. సో ఇప్పుడు 4 రకాలైనటువంటి వ్యక్తులు భారతదేశం మీద కామెంట్ చేశారు. ఇప్పుడు ఓకే, దాన్ని స్టార్టింగ్లో చెప్పాను. లేటెస్ట్ ఇంకొకసారి 4 సబ్జెక్టులు ఒకదానికి కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఇది చేసింది దళితులు, ఆదివాసీలు, దళితులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ వీళ్ళందరి మీద వివక్ష చూపుతారని చెప్పింది ఐక్యరాజ్య సమితి. గతంలో మతపరమైనటువంటి వివక్ష చూపిస్తున్నారని చెప్పింది రిలీజియస్ ఫ్రీడమ్ సంబంధించిన ఆర్గనైజేషన్. ఓకే, ఎఫ్సిఆర్ఏ బిల్లు ఆపండి అని చెప్పింది అక్కడ ఒక పొలిటీషియన్, అంటే ట్రంప్ చాలా క్లోజ్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్. ఈసారి ఈ మోహన్ భగవత్ గారిని వీళ్ళు అడ్డుకుంటుంది. అక్కడ కొన్ని సంస్థలు అవన్నీ కూడా శాంక్షన్స్ విధించింది. అది డిఫరెంట్ సబ్జెక్ట్స్, 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్లో. ఒకటైతే అర్థమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఓకే ఇవి జరుగుతున్నావని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక రిపోర్ట్లు వెళ్ళకుండా వాళ్ళు కామెంట్ చేయరు, వాళ్ళకి ఏదో ఒక ఇన్పుట్ అనేది లేకుండా వాళ్ళు కామెంట్ చేయరు. సో మనోళ్ళు ఏమంటారంటే, భారతదేశంలో అఫ్కోర్స్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు వెనక పొలిటికల్లీ మోటివేటెడ్ పెట్టుకొని మా భారతదేశం యొక్క నేమ్ని చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మేము అలాంటి ఏమి చేయము, మేము చాలా ట్రాన్స్పరెంట్, మేము సెక్యులరు, ఏమంటారు, మాకు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది దేశంలో, ఈ దళితుల ఆదివాసులకు రిజర్వేషన్లు ఇస్తూ ఉంటాము, ఇవన్నీ కూడా మనోళ్ళు వర్షం చేస్తున్నారు, వాళ్ళని తిడుతున్నారు మన భారతదేశ ప్రభుత్వం. అది జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.